పడిపోయిన స్త్రీ అనేటువంటి ఒక మంచి వర్తమానాన్ని మనము విందాము. పరిశుద్ధ సంఘముగా మార్చబడిన పడిపోయిన స్త్రీ. అర్థమవుతుందండి? పడిపోయిన స్త్రీ పరిశుద్ధ సంఘముగా ఏ విధంగా మార్చబడింది అనేటువంటి చక్కటి సందేశాత్మకమైనటువంటి వర్తమానాన్ని మనము వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. యాక్చువల్లీ చక్కగా మనం స్క్రీన్ మీద అన్ని అరేంజ్ చేస్తాము స్త్రీల సహవాసానికి, వారి యొక్క విషయాలన్నీ కూడా. అయితే సమయం కుదరలేదు, అవన్నీ నేను చేయలేకపోయాను. సమయం కుదరక ప్రార్థన చేయండి. వేరే వేరే విషయాలన్నీ మీరు చూసుకుంటే నేను అటువంటి కార్యక్రమాలన్నీ నేను చేసేటువంటి వాడిని. ఇప్పుడిప్పుడే చేస్తున్నారు. బలమైనటువంటి పునాది, దేవుని మహాకృపను బట్టి బలమైనటువంటి పునాది సంఘానికి పడుతూ ఉంది. మంచి పిల్లర్స్గా పనిచేస్తున్నారు. మంచి కాంక్రీట్, మంచి ఐరన్ అట్లాంటి చక్కటి పునాది సంఘానికి పడుతుంది. అప్పుడప్పుడు అలా కరుణ గారు లాంటి వాళ్ళు అట్లాగ వచ్చి మమ్మల్ని చక్కగా బలపరుస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక వందనాలు. వారి విన్నటువంటి సాక్ష్యం బట్టి నేను ఎంతగానో చింతించాను. వారి భర్త గారి విషయం అయితే చాలా నమ్రత, చాలా ఒబీడియంట్ ఆయన, చాలాని. ఎందుకంటే చాలా ఉంది. వాళ్ళ చిన్న కుమారుడు, కోడలు కూడా అమెరికా దేశంలో ఉన్నారు. చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు. అయినప్పటికీ దైవజనులన్నా, దేవుని సంఘం అన్న, ఆత్మీయులన్నా వారికి వారు తగ్గించుకుని దేవుని నామాన్ని హెచ్చించేటువంటి కుటుంబము. వారి లాస్ట్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు డిసెంబర్లో కూడా, అప్పుడు కూడా జాన్యువరి, అప్పుడు కూడా నేను వారి ఇంటికి వెళ్ళడము, చక్కటి కార్యక్రమంలో పాలు పొందడం జరిగింది. సో అటువంటి కుటుంబానికి, అటువంటి విషాదకరమైనటువంటి ఆయనకి, ఎస్పెషలీ జాన్ గారు కదమ్మా, జాన్ గారు. సో వారిని బట్టి నేను ఎంతగానో చింతిస్తున్నాను. వారు చూడగానే అంత ఒబీడియన్స్ చూపించి చక్కగా ఆదరించేటువంటి వ్యక్తి. తప్పకుండా వారి సంపూర్ణ ఆరోగ్యం కొరకు, వారి కుటుంబం కొరకు మనమంతా కూడా ప్రార్థన చేద్దాము. ఆదికాండము 3వ అధ్యాయము. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమునైది యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. పరమ తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి లోతైనటువంటి సత్యములు ప్రభువా మాకందరికీ నైనా ప్రభువా అర్థమవునట్లుగా సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరికి ప్రభువా వినగల చెవులు, గ్రహించగల మనస్సు మీరు అనుగ్రహించమని ప్రభువా నీ దాసుడిగా తండ్రి నన్ను మరుగుపరిచి ఆయన ప్రభువా నీ స్వరమును నాయన బిడ్డలకు అందరికీ వినిపింప చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమును బట్టి ప్రార్థన ఇచ్చున్నాను తండ్రి, ఆమేన్. సో చదవబడినటువంటి లేఖనములో చాలా శ్రేష్టమైనటువంటి మాటగా మనము చూడగలుగుతున్నాం. మనకందరికీ తెలుసు ఆదికాండము 3వ అధ్యాయం అంటే ఇంచుమించుగా ఆదాము అవ్వ గురించి వ్రాయబడినటువంటి సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇంచుమించుగా 5 దినాలు సృష్టి తరువాత 6వ దినాన మనిషిని, లేకపోతే ఒక ఆదాముని తయారు చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఒకవేళ చూడగలిగితే కనుక 1వ అధ్యాయము 5వ వచనం ఆఖరి మాటలు ఉంటుంది, ఒక దినమాయెను. ఎవరి దగ్గర పెన్సిల్స్ ఉంటే కనుక అండర్లైన్ చేసుకోండి. పెన్సిల్స్ ఏంటి ఎక్కడ పెట్టారు? మన రాజు గారు పెన్సిల్స్ ఉండేవండి అందరికి కూడా. సో ఒక దినమాయెను అనే మాట అండర్లైన్ చేసుకోండి. 2వ దినము 8వ వచనము ఆఖరి మాటలో 2వ దినమాయెను అండర్లైన్. 3వ దినము 13వ వచనము ఆఖరి మాట 3వ దినమాయెను అండర్లైన్. 4వ మాట 19వ వచనము లాస్ట్ లైన్ లో కనబడుతుంది చూడండి, 4వ దినమాయెను. 5వ దినమాయెను అనేటువంటి మాట 23వ వచనము ఆఖరి మాట 5వ దినమాయెను. అదే 1వ అధ్యాయము 31లో ఆఖరి మాట 6వ దినమాయెను. సో 6 దినముల సృష్టిలో 6వ దినాన దేవుడు వారిని సృజించినట్టుగా మనము చూడగలుగుతున్నాము. 7వ దినమున ఆయన విశ్రమించెను. 2వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట 7వ దినమున అండర్లైన్. సో 7 దినాల ఈ 6 దినాల సృష్టిలో 7వ దినాన ఆయన విశ్రమించిన తరువాత ఈ 3వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమునైదే అన్నయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను అనే మాట. సో సృష్టి చేసిన తరువాత
అక్కడ ఒక కండిషన్ దేవుడు పెట్టాడు. పలానా చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు యొక్క వృక్షము మీరు తినవద్దు, ఇది కండిషన్ నార్మల్గా. సో ఎప్పుడు కూడా ఒక మనిషికి కండిషన్స్ లేకపోతే, నార్మల్గా కువైట్ దేశంలో ఉంటున్నాం, మనకి ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒకవేళ అవి లేకపోతే కనుక మన ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తాం. వేరే రకంగా కాదు, కానీ మనకు కావాల్సినటువంటి రీతిలో, లేకపోతే మనం సంపాదించేటువంటి విధానాలు ఆయా పెంచుకుంటూ మనం పోతూ ఉంటాం. అయితే వారి యొక్క కండిషన్స్ అన్నిటిని బట్టి ఈ రోజు మనము చాలా జాగ్రత్త కలిగి ఉంటుంటాము. సో ఆ ఏదేను తోటలో పెట్టబడినటువంటి ఆ కండిషన్ ఏంటంటే, అదిగో జ్ఞానము ఇచ్చే చెట్టు ఒకటి ఉంది, ఆ చెట్టు ఫలాన్ని మీరు, జీవవృక్ష ఫలము మీరు తినవద్దు అనేటువంటి మాట. ఇదే మాటలో చూస్తే కనుక 3వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనబడుతుంది, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా అనేటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది. ఇది నిజమా అనేటువంటి మాట. సో సాధారణంగా ఇంకా మనకు తెలుసు ఇది నిజమా అనేటువంటి సాగదీసి రాగం తీసి మాట్లాడేటువంటి స్వభావం ఎక్కడ ఉంటదంటే ఎక్కువ స్త్రీలలో మనకు కనబడుతూ ఉంటది. అంటే వింటారు, విన్న తరువాత వినసొంపుగా ఉండడానికి మరలా చక్కగా ఇది నిజమా అనేటువంటి చక్కటి రాగాన్ని కూడా వారు తీసి దానికి జవాబు తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ సర్పానికి కూడా అటువంటి జవాబే మనకు కనబడుతుంది. సర్పముతో డైరెక్ట్ చెప్పాలంటే ఇక శాతానుతో ఆ స్త్రీ యొక్క సంభాషణ ఇక్కడ జరుగుతుంది. 3వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సంభాషణలో అవి చేసినటువంటి విధానం ఏంటని చూస్తే గనక, ఆ యొక్క సర్పము యొక్క మాటలు విన్నది, సాతాను యొక్క మాట విన్నది. ఆ మాట విన్న తర్వాత ఆమె ఏం చేసింది, తినవద్దన్నటువంటి ఆ పండును తినడానికి వెళ్ళింది. వాక్యపు యొక్క టైటిల్ లేకపోతే సారాంశం ఏంటంటే గనక, పరిశుద్ధ సంఘముగా మార్చబడిన పడిపోయిన స్త్రీ అనేటువంటి మాట. సో పడిపోయిన స్త్రీ అని ఏ విధంగా చెప్పగలుగుతున్నామంటే, చేయొద్దన్నటువంటి పనిని చేసింది కాబట్టి, ఆజ్ఞను అతిక్రమించింది కాబట్టి అక్కడ ఏం జరిగింది, పడిపోయింది అనేటువంటి మాటను తెలియచేయగలము. సో ఈ మాటలను బట్టి చూస్తే ఇంకా ముందుకు వెళితే గనక, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా చాలా చాలా నాజిక్ గా ఉంటది. ఎవరిది, శాతాను మాట. సాధారణంగా లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు చేస్తున్నటువంటి భక్తిని బట్టి, నీవు ఉన్నటువంటి యథార్థతను బట్టి, నీ యథార్థత చెడగొట్టడానికి, నీ భక్తిని చెడగొట్టడానికి ఆ శాతాను లేకపోతే ఆ లోక సంబంధమైనటువంటి నీ చుట్టుప్రక్కల వారు నీ మనస్సును పాడు చేయడానికి, నీ జీవితాన్ని పాడు చేయడానికి వారి యొక్క మాట విధానం ఏ విధంగా ఉంటదండి అంటే, అవునా, నిజమేనా, నువ్వు నమ్మేస్తున్నావా అనేటువంటి విధానంలో చక్కగా మనకు కనబడుతూ ఉంటారు. ఆ మాటలు బట్టి వెంటనే ఎమోషన్ అయిపోయి మనకున్నటువంటి జ్ఞానాన్ని అక్కడ ఉపయోగించి వెంటనే కాదు నాకు తెలిసింది కూడా నేను ఉపయోగించాలి, నాకు తెలిసినటువంటి జవాబు కూడా నేను తెలియచేయాలని అనేటువంటి ఉద్దేశంలో మనం జవాబునిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ మాటలో తెలియచేయబడుతుంది, స్త్రీతో ఇది నిజమా, ఈ చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అనేటువంటి ఒక చక్కటి ఆ విధానంలో శాతాను ఆ యొక్క అవ్వను తన యొక్క మనస్సును పాడు చేస్తున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. అని అడిగాను, అందుకు స్త్రీ, ఇప్పుడు చూడండి ఏమేం చెప్తుంది, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యలో ఉన్నటువంటి ఈ దేవుడు చెప్పినటువంటి కండిషన్స్ ని ఏం చేస్తుందంటే శాతానుకు తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, నార్మల్ గా కూడా మన కుటుంబ జీవితాల్లో స్త్రీగా తన భర్త, తన బిడ్డలు, లేకపోతే కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ కుటుంబ వ్యవస్థలో ఏదైనా పరిస్థితుల్లో ఏదైనా ఇబ్బందులు వస్తే గనక, ఒకవేళ ఆత్మీయమైనటువంటి భర్త, ఆత్మ సంబంధమైనటువంటి భర్త అయితే గనక మోస్ట్లీ 99% పర్వాలేదు. ఒకవేళ లోక సంబంధముగానో ఇంకనో రక్షణ పొందుకో లేకపోతే ఆయా రీతిలుగా ఉంటే గనక కాస్తంత స్త్రీ వేదన చెందుతుంది, శోధనలో పడిపోతూ ఉంటది, క్షోభ అనుభవిస్తూ ఉంటది. వారి యొక్క త్రాగుడు కానీ లేకపోతే ఆయా అలవాట్లను బట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉంటది. స్త్రీకి ఓపిక, సహనము ఇవి చాలా ఎక్కువ. ఏ విధంగా డైరెక్ట్ గా చెప్పాలంటే గనక, తను మోసినటువంటి 9 నెలల గర్భము అమ్మగా ఉన్నప్పుడు తను చేసినటువంటి ఆ త్యాగము గాని, లేకపోతే ఆమె భరించినటువంటి ఆ బాధలు గాని, ఆ బిడ్డ చక్కగా జన్మనిచ్చే వరకు ఆమె భరించినటువంటి అదేదైతే ఆ బరువు ఏదైతే ఉందో, ఆ బరువును బట్టి తన యొక్క ఓపిక, సహనము అక్కడ మనకి తెలుస్తూ ఉంటది.
స్త్రీకి చాలా ఓపిక. అంటే మనకు ఆ స్త్రీ ప్రసవ వేదనను కూడా ఇగో ఇక్కడ చేసినటువంటి తప్పిదమును బట్టి దేవుడు అక్కడ శిక్ష పెట్టినట్టుగా మనము ఇదే అధ్యాయంలో చూడగలుగుతాం. సో ఇక్కడ శాతానికి, స్త్రీకి, ఇప్పుడు స్త్రీ ఈ యొక్క హవ్వ ఏం చేసింది? ఆ యొక్క శాతాను మాట విని అక్కడ ఆజ్ఞను అతిక్రమించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆజ్ఞను అతిక్రమించినట్టుగా చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు, మన కుటుంబ పరిస్థితులు నిజంగా ఆత్మ సంబంధమైనటువంటి దైవికమైనటువంటి వారితో కాకుండా లోక సంబంధులతో ఎవరిదైనా మనం షేర్ చేసుకుంటే తప్పకుండా వారు ఇంకనో ఎక్కువ వక్ర మార్గంలోనే నడిపిస్తారు. ఎప్పుడైతే ఆత్మ సంబంధముగా దైవికమైనటువంటి విధానాలలో, క్రీస్తు మార్గములో, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి చక్కటి ఆత్మీయులతో నీవు పంచుకోగలిగితే గనక నీ యొక్క కష్టము నుండి, నీ యొక్క ఇబ్బంది నుండి, నీ యొక్క ఆవేదన నుండి ఆయన వారు తొలగించి ఒక మంచి సజెషన్స్ నీకు వారిచ్చి నిన్ను ఒక మంచి మార్గంలో నడిపిస్తారు. ఇక్కడ ఏం చేసింది? దేవుడు చేసినటువంటి సృష్టిని పాడు చేయాలని, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించాలని శాతాను వచ్చి ఆమెను చెడు ఆలోచనలోకి నడిపించేటప్పటికి, 6వ వచనంకి వచ్చేటప్పటికి ఏం చేసింది? ఆమె యొక్క మనస్సుతోటి ఆ స్త్రీ వృక్షాహారం మంచిదియు కన్నులకు అందమునదై వివేకమిచ్చు రమ్యమనేది యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అనే మాట అక్కడి నుంచే ప్రారంభమైంది. ఈ యొక్క స్త్రీ యొక్క అధికారం అక్కడి నుంచే ఆది నుండే ప్రారంభమైంది. ఆది నుండి ప్రారంభమయ్యి ఇప్పుడు కొనసాగుతుందంటే ఇప్పుడు ఇంకా ఎక్కువే అయిందని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎక్కువే అయ్యింది. కానీ అయితే ఆత్మీయమైనటువంటి కోణంలో ఆలోచిస్తే గనక ఆ విధమైన తెలివి, ఆ విధమైనటువంటి జ్ఞానము, ఆ విధమైనటువంటి దైవిక లక్షణాలు ఖచ్చితంగా స్త్రీలో ఉండాలి. ఆ విధంగా నడుచుకుంటూ ఉన్నారు. కానీ అది ఎంతవరకు అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, సంఘము వరకు కాకుండా నీ కుటుంబం వరకు, నీ యొక్క కుటుంబపు ఆ గుమ్మము వరకు అనేటువంటి మాట మనం పరిశుద్ధ లేఖనాల్లో చూడగలం. సో ఆ విధంగా అయితే నీ కుటుంబము చక్కగా కట్టుకోగలవు. నీ యొక్క ఆలోచనలతోటి, నీ ఉద్దేశాలతోటి నీ భర్తకు చక్కటి సజెషన్స్ ఇచ్చు, సలహాలు చెబుతూ నీ కుటుంబాన్ని నీవు కట్టుకోగలగాలి. ఎప్పుడైతే ఇక్కడ శాతాను చెప్పినటువంటి ఒక వక్ర మార్గము, తప్పిపోయేటువంటి మార్గము లాంటి పరిస్థితి ఉన్నాయో, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్త్రీ పడిపోతున్నటువంటి పరిస్థితికి కారణాలు ఇయే. ఏదో పురుషులతోనో ఇంకొకరితోనో వాటిని పంచుకుంటారు. అనుకోని రీతిలో అక్కడ పాపాలు, శాపాలు, లేకపోతే వక్ర మార్గాలు పడిపోతున్నటువంటి పరిస్థితులు మనము ఈ రోజున లోకంలో ఎన్నో చూస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ మనం చూడాల్సినటువంటి మాట, దైవిక మార్గంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారితో కాకుండా లోక సంబంధమైన, శాతాను సంబంధమైనటువంటి పరిస్థితుల్లోకి మనము వెళ్ళకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే తెలియచేయబడుతుంది వాక్యము 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనంలో తెలియచేయబడుతుంది, స్త్రీ అంట అల్పమైన ఘటము అనేటువంటి మాట తెలియచేయబడుతుంది. 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది. అటువలే పురుషులారా కృపావరములను పాలివారై ఉన్నారని చేయము. సో భర్తకే చెప్తున్నారు అక్కడ. ఎందుకనంటే కనుక నిజంగా భార్య కూడా, స్త్రీ కూడా తన తల్లిదండ్రులను విడిచిపెట్టిన తర్వాత, భర్త దగ్గరకు వచ్చిన తర్వాత నిజంగా ఆమె జీవితంలో సమస్తము భర్తే అని నమ్మి తన దగ్గర చక్కటి కాపురము చేస్తున్నటువంటి సందర్భాలలో నిజంగా ఆ భర్త అంట ఆ స్త్రీని ఏ విధంగా చూసుకోవాలి? అల్పమైన ఘటము అంటే గనక నెత్తి మీద పెట్టుకుని ఒక స్ట్రాంగ్ గా ఉంటది, దాన్ని ఘటం అని పిలుస్తాం. అవడానికి చాలా గట్టి మనిషి, చాలా బలమైనది. కానీ దాని ప్రక్కనే ఏమన్నాడంటే అల్పమైన ఘటము, ఇటైనా పడిపోవచ్చు, నిలబడలేనటువంటి స్థితి కలిగినటువంటి స్త్రీగా ఉంటారు. కాబట్టి భర్తకే చెప్తున్నాడు, నీ భార్య అల్పమైన ఘటము గనుక ఆమెను జాగ్రత్తగా చూసుకోమనేటువంటి విధానంలో అక్కడ మనకు వాక్యం తెలియజేయబడుతుంది. నిజంగా చాలా సందర్భాల్లో కూడా మనము వాక్యాలు ధ్యానం చేసినప్పుడు భర్తల్ని బాగా వేధించేటువంటి స్త్రీలు కూడా మనకు కనబడుతూ ఉంటారు. భర్తల్ని వేధించే స్త్రీలు, నిజంగా వారికి మనశ్శాంతి లేనటువంటి చేసేటువంటి స్త్రీలు మనకు కనబడుతూ ఉంటారు. ఇక ఎప్పుడైనా పరిస్థితుల్లో కనుక ఒక దైవజనులు చెప్తూ ఉంటారు, నీరసం అన్నదంటే ఆమె ఇక ఆ జబ్బు కంట డాక్టర్ల దగ్గర కూడా మెడిసిన్ ఉండదంట నార్మల్ గా. ఒకవేళ తన తల్లి ఇంటికి వెళ్ళాలంటే కనుక నీరసం ఏమి ఉండదు.
ఒకవేళ అత్తగారింటికో లేకపోతే భర్త తరపున ఏదైనా విషయాలు చేయాలంటే కనుక ఏమంటదంటే వెంటనే నాకు నీరసంగా ఉంది, వెంటనే మొహం ఇలా పెట్టేసి నాకు నీరసంగా ఉందన్నదంటే ఆ నీరసం కంటే నిజంగా అసలు డాక్టర్ దగ్గర కూడా మెడిసిన్ దొరకదు, హాస్పిటల్కి తీసుకెళ్లొద్దు అని ఒక దైవజనులు పెద్ద ఆయన చెప్తూ ఉంటారు, వారికి ఉన్నటువంటి వయసును బట్టి, వారికి ఉన్నటువంటి అనుభవాలను బట్టి. సో ఈ రకమైనటువంటి మనస్తత్వము, ఈ రకమైనటువంటి పరిస్థితులు స్త్రీలో చాలా మటుకు మనకు కనబడుతూ ఉంటాయి. చాలా, ఒకటి కాదు రెండు కాదు, ఇక చాలా సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. స్త్రీని అసలు అర్థం చేసుకోవడానికే ప్రయత్నం చేయకూడదంట. ఒకవేళ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ జీవితం అంతా అర్థం చేసుకోవడానికి ఆ ప్రయత్నంలోనే ఉండిపోతారు తప్ప అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విధమైనటువంటి లక్షణాలు లేకపోతే దేవుని యొక్క సృష్టిలో ఎందుకనంటే కనుక ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖనాల్లో చూస్తే అవ్వ ఏం చేసింది? తినద్దు అన్నటువంటి పండును తిని పాపము చేసినట్టుగా, తప్పును చేసినట్టుగా, ఆజ్ఞను అతిక్రమించినట్టుగా మనం చూస్తున్నాం. పోని తిన్నది తిన్నట్టుందా? అదేదో పురుషులకు కూడా అంటించేసింది. ఏమన్నారు అక్కడ? ఆరో అధ్యాయము ఆఖరి మాటలో ఏమంటుంది? తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తినెను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. దేవుని యొక్క మాటకు గాని, దేవుని యొక్క లోబడకపోతే గనక, ఇక్కడ ఆ మాటలో చూస్తే గనక స్త్రీ దేవునికి లోబడలేదు అనే మాట మనము చెప్పగలము. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి అక్కడ పడిపోయినటువంటి స్త్రీ మరలా సంఘముగా కట్టబడుతుంది, సంఘముగా కట్టబడుతుంది. మరొక కొన్ని మాటలను చూసి నేను ముందుకు తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. అదేవిధంగా ఆ తరువాత చూస్తే కనుక అబ్రహాముని, తన భార్యను చూస్తే అబ్రహాము భార్య శారాయి చాలా చక్కగా లోబడినట్టుగా మనము లోబడినట్లుగా మనము చూడగలము. లోబడినటువంటి స్త్రీకి సాదృశ్యముగా అబ్రహాము భార్య మనకు కనబడుతూ ఉంటది. ఆ తర్వాత కిందకి వెళితే గనక హన్నాను మనం చూస్తే గనక హన్న పోరాడి తన బిడ్డలను సంపాదించుకున్నటువంటి స్త్రీగా మనకు చూస్తూ ఉంటాం. హన్న ప్రార్థించి దేవాలయంలో దైవజనుల చెంత ఆమె ప్రార్థించి ఏం చేసిందంటే గనక ఆమె పోరాడి బిడ్డలను సంపాదించుకున్నట్టు మనం చూస్తున్నాం. సో మన జీవితంలో ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైనటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నటువంటి స్త్రీలే, ఒక ప్రత్యేకమైనటువంటి మంచి మనసు కలిగినటువంటి మంచి స్త్రీలు మనము సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఈ రోజున కూర్చుని ఉన్నారు. సో మీ జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి అవ్వ చేసినటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదు. లోక సంబంధమైనటువంటి ఆలోచనలు మనము ఉండకూడదు. శాతాన సంబంధమైన పరిస్థితులకు ఏమాత్రము కూడా మనము చోటు ఇవ్వకూడదు. ఆజ్ఞను అతిక్రమించకూడదు. భర్తకు లోబడి నడుచుకోవాలి. ఇవన్నీ కూడా దైవికమైనటువంటి స్త్రీలు చేసేటువంటి పనులు. ఒక మాట కనబడుతుంది కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనంలో మంచి మాట కనబడుతుంది. ఒకసారి చూస్తే గనక కీర్తనల గ్రంథము 68 11వ వచనం చెప్తున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అనేటువంటి మాట. అధ్యాయం అంతా చూస్తే గనక లోకానికి వ్యతిరేకమై లేకపోతే లోక సంబంధమైన పరిస్థితులు కాకుండా దైవికమైనటువంటి మార్గంలో నడుచుకోమని అక్కడ వచనాల్లో మనకు కనబడుతూ ఉంటది. ఆ వచనాల్లో కనబడుతూనే అటువంటి మంచి మాటలు ప్రకటించేటువంటి స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అనేటువంటి మాట దేవుడే తెలియజేస్తున్నాడు, ప్రభువే తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయా సందర్భాల్లో స్త్రీలు నిలబడి మాట్లాడకూడదు, లేకపోతే ముందుకు వెళ్ళకూడదు, చాలా మాటలు తెలియజేస్తారు. కానీ అది సంపూర్ణంగా అర్థం చేసుకోక వాక్యాన్ని కొంతమంది అలా ప్రకటిస్తారు. కానీ ఇదిగో మన వాక్యం చూస్తున్నాం, ప్రకటించు స్త్రీలు సైన్యముగా, గొప్ప సైన్యం అంటే 1000 మందో లేకపోతే 2 లక్షల మందో 10 లక్షల మందో కాదు. కానీ ఇదిగో ఒక్కొక్కరు ఒక సైనికురాలుగా, ఒక సైన్యముగా దేవుని పని చేస్తే గనక ఈ రోజున భూమి మీద పాపము ఏలుబడి చేయకుండా నీ కుటుంబాన్ని నీవు కట్టుకోగలవు. నీ భర్త విషయంలో నీవు దేవుని యొక్క ప్రణాళికను తీరుస్తావు. నీ బిడ్డలను చక్కటి రీతిలో తీర్చిదిద్దుతావు. ఇవన్నీ జరుగుతూ కొంచెం సౌండ్ తగ్గించిన ఇవన్నీ జరుగుతూ దేవుని యొక్క మార్గాన్ని నీవు స్థిరముగా నడిపించగలుగుతావు. ఇది దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గొప్ప సైన్యముగా తీర్చిదిద్దబడి
అవ్వ చేసినటువంటి ఆ విధమైనటువంటి తప్పిదాల్లో కాకుండా, అవ్వ చేసినటువంటి ఆ పరిస్థితుల్లో కాకుండా, అవ్వ చేసినటువంటి ఆ ఇబ్బందుల్లో పడిపోకుండా మనము స్త్రీలుగా ఉన్నటువంటి వారు, సంఘముగా ఉన్నటువంటి వారు చేయగలిగితే గనక తప్పక దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పోరాటం విషయంలో హన్నాను చూస్తే ప్రార్థన చేసి ఆమె పోరాడినట్టుగా మనము చూస్తున్నాం. నిజంగా స్త్రీలుగా ఉన్నటువంటి వారిలో చంటి బిడ్డ పుట్టిన దగ్గర నుండి కూడా నాకు చక్కటి కుమార్తె హోప్సీ, చాలా అందమైనటువంటి కుమార్తెగా, దేవుడిచ్చినటువంటి కుమార్తెగా, ఆమె ద్వారా మేము ఎంతగానో సంతోషిస్తూ దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉంటాం. ఆ విధంగా కుమార్తెలు కలిగినటువంటి వారు నిజంగా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఆ కుమార్తెలను దేవుని సన్నిధిలో పెంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. కుమార్తె యొక్క పరిశుద్ధతను కాపాడుతూ, పరిశుద్ధత అనేటువంటి మాటకు వస్తే గనక ఆమె చక్కగా పుట్టిన దగ్గర నుండి ఆమె ఒక మధ్య వయసు లేకపోతే యవన కాల వయసు వచ్చిన తరువాత, లేక అది ఆ విషయం తరువాత చక్కటి వివాహ వయసు వచ్చిన తరువాత, ఈ వయసు అంతటి కాలంలో ఆమెను పరిశుద్ధతను కాపాడుతూ ప్రతి తల్లిదండ్రులు కూడా ఆమెను పెంచుతూ ఉంటారు. అయితే ఆ వివాహమైన తరువాత ఆ భర్త, వారి యొక్క కుటుంబ వ్యవస్థ ఇవన్నీ కూడా సక్రమంగా జరిగితే గనక ఆ యొక్క స్త్రీని మనము పరిశుద్ధ స్త్రీగా మనము ఎంచుతూ ఉంటాం. మనం మరియను చూస్తే గనక పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారు జన్మించడానికి ఎక్కడ స్థానాన్ని ఎంచుకున్నాడంటే గనక ఒక యవన స్త్రీలో ఆయన ఒక స్థలాన్ని ఏర్పరచుకున్నాడు. ఆమె గర్భమే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకకు ఒక నివాసముగా మనము చూడగలుగుతున్నాము. ఎక్కడ అంటే స్త్రీల గురించి చాలా చిన్న చూపు, స్త్రీల గురించి మన భారతదేశపు హిందూ సాంప్రదాయాల ప్రకారము స్త్రీ మాట్లాడకూడదు, ఇంకోటి చేయకూడదు. ఈవెన్ క్రైస్తవులో కూడా స్త్రీ లేకపోతే పురుషుడి ముందు అట్లా ఉంటది. కానీ పరిశుద్ధ గ్రంథములో ఆమెకి ఇచ్చినంత వాల్యూ పురుషుడు కూడా అంత ఉండదనేటువంటిది పరిశుద్ధ లేఖనాలను బట్టి తెలియజేయచ్చు. ఎందుకంటే కనుక ఆమె పరిశుద్ధతను కాపాడుకున్నట్లు ఒక గొప్ప యేసుక్రీస్తు వారు పుట్టడానికి మరియ గర్భాన్ని ఆయన ఎన్నుకున్నారు. ఆయన శిలువ మరణమై పరలోకానికి తిరిగి వెళుతున్నప్పుడు, సమాధి నుంచి లేపబడినప్పుడు ఆమె మొట్టమొదట చూసినటువంటి లేపబడి పై ఆకాశానికి ఆరోహణమవుతున్న సమయంలో చూసినటువంటిది కూడా ఎవరనంటే గనక స్త్రీగానే మనము చూడగలుగుతున్నాం. ఈ విధంగా స్త్రీ అనేటువంటి మాటలు మనం చూస్తే పరిశుద్ధ లేఖనాల్లో ఆమె గురించి చాలా ప్రత్యేకమైన రీతిలో వ్రాయబడి మనకు కనబడుతూ ఉంటాయి. పురుషులు కూడా ఏదో పేరుకి ఏమాత్రము ఆజమాయిషి లేకపోతే నేను ఈ విధంగా మాట్లాడకపోతే ఆమె మాట వినదు అనేటువంటి మాట అనుకుంటారే కానీ వారికి కూడా తెలుసు ఆమె ఉన్నది కాబట్టి నేను ఈ విధంగా ఉన్నాను, లేకపోతే ఆమె జీవితాన్ని బట్టి నా జీవితాన్ని నేను ముందుకు వెళ్తున్నాను అనేటువంటి మాటలు వారికి కూడా తెలుసు. అయితే కాస్తంత ఆ మాత్రం మగాళ్ళు అనేటువంటి విధానాలు చూపించాలి కాబట్టి కొన్ని విషయాలు ఆ విధంగా వెళుతూ ఉంటారు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము విడుదలైన సమయంలో ఆ పడిపోయినటువంటి స్త్రీ, ఆది కాండంలో పడిపోయిన స్త్రీని ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో మరణించి ఆయన రక్తాన్ని చిందించి ఆయన సజీవుడిగా పరలోకానికి ఆరోహణమయ్యి ఆయన పడిపోయినటువంటి స్త్రీని మరలా ఇదిగో చక్కటి సంఘముగా ఆయన సిద్ధపరుస్తున్నారు. స్త్రీని సంఘముతో పోలుస్తూ ఉన్నాడు. ఈ స్త్రీ ఈ సంఘముగా ఉన్నటువంటి స్త్రీని మరలా ఆకాశములో పరలోకం నుండి దిగి వస్తున్నటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు వారు వివాహము చేసుకోబోతున్నారు. ఇలా ఈ వివాహ వ్యవస్థ కూడా సంఘమునకు దేవునికి చక్కటి అనుసంధానం అనేది మనకు కనబడుతుంది. పరిశుద్ధ ఒక వివాహం చేసేటప్పుడు స్త్రీకి ఎంత పరిశుద్ధత కావాలో ఇదిగో సంఘములో కూడా అటువంటి పరిశుద్ధత అనేది అవసరమై ఉంది. నార్మల్ గా పరిశుద్ధత అంటే ఎంత అంటే గనక ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి కుమార్తెను నిజంగానంట ఆమె ఎదుగుతున్నటువంటి సమయంలో ఆమెకు కనీసము ఒక తండ్రిగా ఆమెను నేను కౌగిలించుకోకూడదు, ఆమెకు నేను ముద్దు పెట్టుకోకూడదు. ఎందుకంటే నేనంటే ఆమెను ఎలా పెంచాలంటే ఒక దైవజనులు చక్కగా వివరిస్తారు. నేను ఆమెను ఎలా పెంచాలంటే ఆమె మరొకని భార్య కాబట్టి నా బాధ్యత ఏంటి? ఆమె పరిశుద్ధముగా పెంచి తన చేతిలో పెట్టడం అనేటువంటి విషయాన్ని దైవజనులు చక్కగా వివరిస్తారు. చక్కటి వేలు అనేది కనబడుతుంది. ఆ వేలు ఎందుకు పెడతారంటే ఆమె అప్పుడు భర్త వచ్చిన తర్వాత ఆ భర్త ఆ వేలుని ఓపెన్ చేస్తాడు. అప్పటి వరకు కూడా తన జీవితము ప్రొటెక్షన్ ఎవరి చేతులు అంటే తల్లిదండ్రుల
చేతిలో. అప్పుడు ఆ ప్రొడక్షన్ ఆమెను తీసి ఆమెను అతని సొంతం చేసుకుంటున్నాడు. కాబట్టి ఇలాంటి గొప్ప దైవికమైనటువంటి విధానాలు క్రైస్తవ జీవితంలో ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతున్నాయి. ఈవెన్ స్త్రీ పాపం చేసిన, లేకపోతే స్త్రీ పాపంలో పడిపోయిన యేసుక్రీస్తు వారి చక్కటి మాట, అమ్మ ఇక ముందు నేనును అంటే లోకస్తులు వారు వచ్చి రాళ్లతో కొట్టాలి, చంపాలన్నప్పుడు, అమ్మ నేనును నిన్ను శిక్షించను నిన్ను, కాబట్టి ఇక ముందు పాపము చేయకు. చూస్తున్నారా? సో ఇటువంటి పరిశుద్ధతకు స్త్రీ ఒక మెయిన్ పిల్లర్ గా, సాదృశ్యముగా మనకు కనబడుతున్నటువంటి విషయం అనేసి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇటువంటి స్త్రీ గురించి ప్రత్యేకమైనటువంటి దినాన ఈ విధంగా మనము స్త్రీల సహవాసముగా జరుపుకున్నటువంటి రీతిలో స్త్రీ గురించి, స్త్రీ యొక్క లక్షణాల గురించి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకుని దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ గొప్ప స్థితిని కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో ఇంకా ముందుకు కొనసాగాలని తెలియజేస్తూ ఈ యొక్క మాటలు అందరి వినుడిలో దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒకసారి అందరూ లేచి నిలబడి తెచ్చి చిన్న ప్రార్థన చేసుకుని బలారాధనలో పాలు పొందే వారు దయచేసి ముందుకు రండి. బలారాధనలో పాలు పొందే ఒక 5